శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారి గురించి కానీ ఏదైనా పూజా ద్రవ్యాల గురించి కానీ మాట్లాడుకుంటాం కదా. ఈరోజైతే అమ్మవారి గురించి, అంటే వచ్చే గురువారం నుంచి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి. అందరూ అడుగుతున్నారు, మీరు చేస్తున్నారా, ఎలా ఎలా చేయమంటారు, ఏంటి మీరు చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు. అయితే వారాహి నవరాత్రులు నేను ప్రత్యేకంగా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని ఎప్పుడూ చేయలేదండి. ఎందుకంటే నేను ప్రతి పూజ నేను కనకదుర్గమ్మతోటి ఇక్కడ ఉన్న దుర్గమ్మకి ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకోవడం అలవాటు. నేను ఏ నవరాత్రి అయినా సరే, మీరు నన్ను ఫాలో అయితే మీరు చూసి ఉండొచ్చు, నేను కనకదుర్గమ్మకి మాత్రమే నేను పెట్టి చేసుకుంటాను. అయితే చిత్రపటం పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పీఠం పెట్టి చిత్రపటం పెట్టి ఒక దీక్షగా అనుకొని చేస్తే మాత్రము తప్పకుండా అమ్మవారికి దీక్షా నియమాలన్నీ పాటించి చేయండి. నేను చెప్పేది ఇదే. వారాహి అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు కాబట్టి దీక్షగా చేసి నియమంగా చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఇవి చెప్తున్నారు కదా, శత్రువుల నుంచి శత్రు భయము, భూ లావాదేవీలు, ఇవన్నీ ఆర్థిక సమస్యలు ఇవన్నీ పోతాయి అని చెప్తున్నారు. నేనైతే ఏం చెప్తున్నానంటే, శత్రుబాధలు, భూలావాదేవీలు ఇవన్నీ ఒక ఎత్తైతే, శత్రువులు మనకి ఉంటారు. ఈ ప్రతి ఒక్కళ్ళకి మనం అందరికీ నచ్చం కదా. మనకంటూ మనలో వేరే పాయింట్స్ని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళేం శత్రువులు కాదు. భయంకరమైన శత్రువుల తాటి ఉంది అంటే నేను ఒకటే అంటాను, ఏంటంటే ఆ తల్లికి అందరూ బిడ్డలే కాబట్టి, ఆ తల్లి శత్రువుల్ని ఆ శత్రువులు కూడా ఆ తల్లి బిడ్డలే కాబట్టి వాళ్ళల్లో మంచి మార్పుని, వాళ్ళల్లో ఐకమత్యాన్ని తీసుకురావాలి అనే మాత్రమే చేయండి. వాళ్ళు ఇలా అయిపోతారేమో, అలా అయిపోతారేమో, నేను ఈ పూజ చేసేస్తే అని మాత్రం అస్సలు ఆలోచించి చేయకండి. అట్లాగా ఎప్పుడూ అలా చేయకండి. ఎందుకంటే ఆవిడకి ఎలాంటి వాళ్ళైనా కూడా అమ్మవారి కన్న బిడ్డల్లాగే. అమ్మ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళల్లో ప్రతి ఒక్క బీజాన్ని వేసి అందరిలో ఎటువంటి మార్పు ఉంటుంది, ఎలా నా బిడ్డ అవుతుందనే ప్రతి ఒక్కళ్ళకి ఒక బీజం వేస్తుంది. దాన్ని గ్రహించి వచ్చేవాళ్ళు, పోయిన జన్మ కర్మ ఫలితాలని నెట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కొంచెం దగ్గర అవుతూ ఉంటారు. కొంతమంది పూజలు ఇవన్నీ చేయకపోయినా కూడా వాళ్ళు మంచి పనులు చేస్తూ కూడా అమ్మవారికి దగ్గరైపోయినట్టే అని నేను అనుకుంటాను. అయితే వారాహి నవరాత్రులు మాత్రం అమ్మవారి చిత్రపటం పెట్టి చక్కగా సాయంత్రం పూట పూజ చేసుకొని నియమంగా చేయండి. దీనికి మీరు ఫోటో పెట్టి చేయండి, చేయకపోండి. ఈ 9 రోజులు మాత్రం మాంసాహారం తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు మాంసాహారం అసలు తీసుకోకండి, బ్రహ్మచర్యం పాటించండి. చక్కగా దీక్షలా చేస్తే మాత్రం అమ్మవారికి పొద్దున సాయంత్రం దీపారాధన చేసేసి చక్కగా లలిత సహస్రనామం, వారాహి అమ్మవారి అష్టోత్తరం అన్ని చేసుకోండి. లేదు మేము నిత్య పూజలాగే చేసుకుంటాము, మాకు ఇవన్నీ వద్దు, మేము అందరిలో ఒకళ్ళనే చూసుకుంటాం, మేము నిత్య పూజ చేసుకున్నాం అంటే చక్కగా పొద్దున సాయంత్రం దీపారాధన చేయండి. 9 రోజులు అన్నిటికీ దూరంగా ఉండండి. తర్వాత లలిత సహస్రనామ పారాయణ ప్రతిరోజు 9 రోజులు చేసుకోండి. ఏదైనా సరే 9 నవరాత్రులు చేసుకుంటాం కదా, శ్యామల అమ్మవారివి, వారాహి అమ్మవారివి, కనకదుర్గమ్మ అదే దేవి నవరాత్రులు, తర్వాత లలిత అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాం కదా. ఇవన్నీ చేసుకుంటున్నా లలిత పారాయణ తప్పకుండా చేసుకుంటాం కదా, అలాగే చేసుకోండి. మీ ఇంటి పరిస్థితుల్ని, మీ ఇంట్లో వాళ్ళు మీకు చేసే సపోర్ట్ని అనుసరించి మాత్రమే చేయండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం ఏది చేసినా కూడా నాకైతే అంత మంచి ఫలితం ఇవ్వదనిపిస్తుంది. ఎందుకంటే మనం మంచిగా వాళ్ళందరినీ సంతోషపెట్టి వాళ్ళందరూ ఐక్యమయ్యి మనకి సపోర్ట్ చేస్తే ఆ పూజ ఇంకో మెట్టు వెళ్తుంది. వాళ్ళు ఎవరు మనకు సపోర్ట్ చేయకుండా మనము ఇష్టం వచ్చినట్టు మేము ఇదే చేస్తాం, మాకు ఇలా చెప్పారు, మేము దాంట్లో చూసాం దీంట్లో చూసాం అనేసి మాత్రం వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాత్రం చేయకండి. మీ ఇంటి పరిస్థితులను బట్టి చేయండి. ఏది ఇంటి పరిస్థితులు బట్టి చేసినా చేయకపోయినా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి చక్కగా లలిత సహస్రనామ పారాయణం, వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోండి. బ్రహ్మచర్యం పాటించి మాంసాహారానికి దూరంగా ఉంటే మాత్రం చాలు. అయితే అమ్మవారిని ఇది కావాలి అది కావాలి అని అమ్మ అని ఏం అడగనవసరం లేదు. మనకి ఏం కావాలో ఆవిడికి తెలుసు. ఆవిడకంట తన బిడ్డ ఎప్పుడైతే
అందరి బిడ్డల్లోకి తన బిడ్డ గొప్పవాడిగా చూసుకోవాలి అనుకుంటుందంట అమ్మవారు. ఎందుకంటే మనం అమ్మవారి పూజలు చేసేవాళ్ళం, అమ్మ కుటుంబంలో ఉన్న వాళ్ళము. నా బిడ్డ నా పూజ చేసి, నా బిడ్డ నా పూజ చేసి ఇంకో అందరికంటే ఒక మెట్టు పైనే ఉంటాడు అని నేను అందరికీ చూపించుకోవాలని. మనమ్మ కూడా అంతే కదండి. నలుగురు పిల్లలు ఉన్నా సరే, 100 మంది పిల్లలు ఉన్నా సరే, నా పిల్లలందరూ వృద్ధిలోకి రావాలి, అందరికన్నా స్పెషల్గా ఉండాలనుకుంటుంది కదా. అలాగే అమ్మ కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ అమ్మ అనుకుంటుందంట, వీళ్ళు దేవి ఉపాసకులు, వీళ్ళందరికన్నా గొప్పగానే ఉండాలి అనేసి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఒక మంచి స్థానంలో ఉండే పరిస్థితిని ఇస్తుందట. మన కర్మ ఫలితాల్ని, మనం వెంచుకున్న మార్గాల్ని పట్టే మనకు ఆ తల్లి ప్రతిదీ నిర్దేశిస్తుంది. నిజంగా చెప్పాలంటే నేను ఇవన్నీ ఎక్కడ రాసుకునేవో కాదు, ఏది లేదు, ఆవిడ ముందు కూర్చొని ఆలోచిస్తూ మాట్లాడే మాటలే, ఆవిడ తెప్పించే మాటలే. అలాగా అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు అందరూ చక్కగా 9 రోజులు చక్కగా చేసుకోండి, శుభ్రంగా ఉండండి. ఇంకొకరు చేస్తామంటే కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆ పలహారం చేయాలి, ఈ పూజ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. అవన్నిటికంటే మెయిన్ ఆవిడ వస్తున్నారు, నా పూజ చూస్తున్నారు, నా దగ్గరే ఉన్నారు, నేను అది ఫీల్ అవుతున్నాను, నా కళ్ళు మూసుకుంటే ఆవిడ రూపమే మెదులుతుంది అనే భావన చక్కగా తెచ్చుకోండి. దీనికంటే మించిన పూజ ఎక్కడా లేదు. అలంకరణ ఎంతవరకు చేయాలి అమ్మవారికి అంతవరకే అలంకరణ చేసుకోండి. మీకు నచ్చింది మీ కంటికి చూసుకోవడానికి. ఆవిడికి పూలకి అలంకరణకి కొదవేం లేదు కదా. అంత సౌందర్య లహరి కదా ఆ తల్లి, నిజంగా అంత బంగారు తల్లి కదా. అట్లాంటి తల్లికి ఏది లేదని మీరు చేస్తారు? ఓన్లీ మన కంటికి కనపడడానికే మనం అలంకరణ చేసుకుంటున్నాం. ఆవిడ మనం అలంకరణ చేసేదానికి 100 రెట్లు అందంగా కూర్చొని ఉంటుంది మన ముందు. అయితే మన కంటి కోసము, మన ఆనందం కోసం చేసుకుంటున్నప్పుడు దాన్ని మితిమించి చేసి సమయమంతా దానికి వృధా చేయకండి. కలియుగంలో మనం నామస్మరణ, శ్లోక స్మరణ వల్లే మనం భగవంతుడికి దగ్గర అవడం అనేది ఎంతో మంది చెప్తున్నారు కదా. మీతో పాటు ఆ అమ్మవారు కూడా నా మాటలన్నీ వింటారు అని ఆశిస్తున్నాను ఇక్కడ. అయితే ఆవిడ వస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు. తప్పకుండా తన్మయత్వం పొంది భావన చెంది మాత్రం మీరు తప్పకుండా చేసుకోండి. ఏ నవరాత్రి అయినా, వారాహి అమ్మనే కాదు, ఏ నవరాత్రి అయినా సరే చక్కగా ఫలితాన్ని ఇస్తుంది, మంచి ఫలితం వస్తుంది. అందరూ చక్కగా వారాహి నవరాత్రులు వచ్చే వారి నుంచి చేసుకోండి. ఏదన్నా మీకు తెలియని ఏదన్నా ఉంటే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.